అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మనం ఎక్కడున్నామంటే సంతోషిమాత దేవాలయం దగ్గర ఉన్నామండి. శ్యామల నగర్‌లోననమాట, గుంటూరులోనండి. బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన దేవాలయం అనమాట అండి. మనం ఏదనుకుంటే అది జరిగిపోవాల్సిందేనండి. సంతోషిమాత దేవాలయం అనమాట. ఇక్కడ శుక్రవారం రోజు వచ్చామండి మా వారు నేను. దర్శనం చేసుకున్నాం అనమాట. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట అండి. చాలా సత్యంగల తల్లులనమాట. అలాగే గాయత్రి మాత అసలుకి ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటుందోనండి. చూడటానికి 2 కళ్ళు చాలవనమాట. అంత సౌందర్యంగా ఉంటుంది బంగారు తల్లి జగన్మాత జగజ్జనని. అలాగే సంతోషిమాత కూడా అలాగే ఉంటుందండి. ఇలా వరుసగా గోపురాలుంటాయండి. ఇంకా ప్రక్కనే దేవతలుంటారనమాట. దేవతామూర్తులని ఈ విధంగా ప్రతిష్ఠింపజేశారనమాట. ఫస్టు పార్వతీ పరమేశ్వరులు, అలాగే ఈ శివలింగం ఉంటుందండి. తర్వాతేమో అమ్మవారుంటారనమాట సంతోషిమాత. ఇలా ధ్వజస్తంభంతోటి ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఇలా కొలువై ఉంటారు. కుమారస్వామితోటి, అలాగే వినాయకుడితోటి. ఈ మధ్యలో వినాయకుడు స్వామి ఉంటాడండి. ఆ తర్వాతేమో అమ్మవారు గాయత్రి మాత ఉంటుంది. తర్వాత సంతోషి మాత ఉంటుందన్నమాట. ఎదురు ఆంజనేయ స్వామి ఉంటారు. అలాగే నవగ్రహాలు ఉంటారనమాట. చాలా బాగుంటుందండి లోపలికొస్తే. అలాగే కళ్యాణ మండపం కూడా ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడానండి మనకి ఆడవాళ్ళందరం కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. పంతులు గారు చేపిస్తారనమాట. పసుపు కుంకాలతోటి అమ్మవారి పూజ జరుగుతూ ఉంటుందన్నమాట అండి. ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకు శ్రావణ మాసంలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ ప్రతి శుక్రవారం జరుగుతుంటుందండి. ఇదిగోండి స్వామి నందీశ్వరుడిని, అలాగే పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. ఎంత చక్కగా ఉన్నాడో చూసారా, ఎంత అందంగా ఉంటాడోనండి. చాలా బాగుంటాడనమాట. ఎలా కొలువై ఉంటాడనమాట పరమేశ్వరుడు. ముందు నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. చక్కగా సంతోషమాత దేవాలయం అనమాట అండి. శ్యామలా నగర్లో ఉంటుందండి. ఉదయాన్నే అభిషేకాది కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయండి. చూసారా, పైన టాప్ కూడా నటరాజస్వామితోటి ఇలా సీలింగ్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేశారు. నటరాజ విగ్రహంతోటి స్వామివారు ఎలా కొలువై ఉన్నారో చూసారా. చుట్టూ కూడా సీలింగ్కి ఈ విధంగా డెకరేషన్ చేశారండి. ఈ విధంగా చుట్టూ కూడా ఈ విధంగా అట్రాక్షన్గా ఇలా చేశారనమాట. అలా ఆకృతులతోటి, అలా బొమ్మలతోటి, అలా కళతోటి ఆ విధంగా ఏర్పాటు చేశారనమాట. సీలింగ్ కూడా చూసారా, టాప్ ఎంత చక్కగా ఉన్నదో, చూడముచ్చటగా ఉన్నది కదండి. దేవాలయానికి రాగానే మన మనసు పులకరించిపోతుందండి. ఆ భక్తి భావమే వేరు కదండి. ఎంతో సంతోషం వేస్తుంది. ఏమీ గుర్తుకు రావండి, సకలం కూడా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇక అమ్మవారు ఉంటారనమాట. జగన్మాత జగజ్జన్ని గాయత్రి మాత ఉంటుందండి. చూసారా, చక్కగా ఉంటుంది కొలువై తల్లి, బంగారు తల్లి. తల్లికి చేతులెత్తి జోడించి నమస్కరించుకోండి. చక్కగా ఎంత చక్కగా ఉంటుందో. శ్రీ ఓం భూర్భువ స్వః తచ్చవితుర్వరేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ విధంగా 3 సార్లు చక్కగా శ్లోకాన్ని పఠించుకుంటే ఎంతో మంచిదండి. అన్ని శ్లోకాలన్నిటి కన్నా కూడా గాయత్రి మాత శ్లోకం అనేది అన్ని సకల దేవతామూర్తుల అందరూ కూడా ఆ శ్లోకంలో ఉంటారండి. ఆ శ్లోకం చదివితే చాలు సకల దేవతామూర్తులందరినీ కొలిచినట్లనమాట. ఇదిగోండి ఇక్కడ విఘ్నేశ్వరుడు కొలువి ఉంటాడు. చక్కగా చిన్నివాడు బుజ్జినాయన బొజ్జినాయన వరాల స్వామి, కన్నస్వాములు, బంగారు కొండ చూసారా ఎంత అందంగా ఉన్నాడో. ఇలా కొలువై ఉంటారనమాట. చిన్ని గోపురంలో చిన్ని దేవాలయంలో ఈ విధంగా కొలువై ఉంటారు. ఇదిగోండి శుక్రవారం కదా, ఈ విధంగా అందరూ కూడా కుంకుమ పూజ, కుంకుమార్చన జరుగుతూ ఉంటుందండి. అందరి చేత ఈ విధంగా కుంకుమార్చన చేసుకోవచ్చు అనమాట. ప్రతి శుక్రవారం అనమాట అండి కుంకుమ పూజ చేస్తారనమాట. పంతులు గారి దగ్గరుండి వేద మంత్రాలు చెప్తూ ఉంటే వీళ్ళు ఆచరిస్తూ ఉంటారండి. మనం ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతూ ఉంటారనమాట. చక్కగా సంతోషమాత దగ్గర కూర్చొని ఈ విధంగా పూజ చేస్తూ ఉంటారనమాట అండి. ఇక చుట్టూతా కూడా ఈ విధంగా శ్లోకాలు వ్రాసి ఉంచుతారనమాట అండి. అవి చక్కగా శ్లోకాలు
పఠించుకుంటూ ఉంటాం అనమాట. ఇదిగోండి సంతోషిమాత తల్లి. చూసారా ఎలా కొలువై ఉన్నదో బంగారు తల్లి జగన్మాత జగజ్జన్ని. తను తలుచుకుంటే అన్ని సంతోషాలకు కొదవే ఉండదండి. ఆ జగన్మాత అంతా బంగారు తల్లి అనమాట. ఇదిగోండి చూస్తున్నారా, కనిపిస్తుందా బంగారు తల్లి ఎలా కొలువై ఉన్నదో కన్న తల్లి. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో, విరాజిల్లిపోతుంది కదండి. దేవాలయానికి వస్తేనే ఎంతో భక్తి పారవశ్యంతో ఉండిపోతాం. ఇక లీనమైపోతాం అన్నమాట మనం. ఇలా అందరూ కూడా చక్కగా ముత్తైదువులంతా కూర్చొని కుంకుమ పూజ చేసుకుంటున్నారండి భక్తి శ్రద్ధలతోటి. ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం వెళ్ళగానే అన్నీ సకలం తీసుకొచ్చుకోమంటారు పంతులు గారు. ఇక కావలసినవన్నీ తీసుకొచ్చుకుంటే పంతులు గారు చక్కగా దగ్గర కూర్చొని అందరి చేత ఆ విధంగా ఆచరింప చేపిస్తారనమాట. ఇదిగోండి బాబావారు అనమాట. ఇక్కడ షిరిడి బాబావారు కూడా కొలువై ఉంటారు. చక్కగా పాద పద్మాలు అన్నీ ఉంటాయి, పాదాలు కూడా ఉంటాయి అన్నమాట అండి. పంతులు గారు అనమాట. ఇక్కడ పౌరోహిత్యం అనమాట. చూసారా ఎలా ఉన్నారో, చక్కగా షిరిడీలో ఉన్నట్లుగానే ఉన్నారు కదా. బాబావారు చక్కగా ఆసీనులయ్యి కూర్చున్నారు. చక్కగా నమస్కారం చేసుకోండి భగవంతుడికి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లాగా ఈ విధంగా ఉన్నదన్నమాట. ఇందులో బాబావారి ప్రేమను అలా పెట్టారనమాట. ఇక్కడొచ్చేసి చిన్నది ఇలా అనమాట బాబావారి పాదాలు పెట్టారండి. దీపం వెలిగించారనమాట. చూసారా, పాదాలు నమస్కరించుకోండి. పావుకుళ్ళు అనమాట. ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా అలంకరింపజేశారండి. ఇక్కడ శ్రీకృష్ణుడిని ఈ విధంగా షోకేస్ లాంటి దాంట్లో ఇలా అలంకరింపజేశారనమాట, ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడే చక్కగా వేణువు ఊదుతూ నిల్చొని ఉన్నారనమాట. ఇక ఈ విధంగా ఉంటుందండి దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. చుట్టూతా కూడాను బారుకి ఉంటారనమాట. గోపురాలన్నీ బారుకి ఉంటారనమాట. దేవతామూర్తులందరూ ఇలా కొలువై ఉంటారు. ఇక మనం సంతోషమాత లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది దేవాలయ ప్రాంగణం అంతా కూడా. చూసారా ఇలా అనమాట. చాలా పెద్దదండి లోపల. అలాగే పెళ్ళిళ్ళకి కానీ అలాగే ఏదన్నా ఫంక్షన్ జరుపుకోవటానికి కూడా కళ్యాణ మండపం వసతి కూడా ఉన్నదండి, సౌకర్యం కూడా ఉన్నది. చాలా బాగుంటుంది. ఇలా వరుసగా ఉంటారు దేవతామూర్తులు చక్కగా కొలువయ్యి. ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. మనం మనలో ఉన్న దుఃఖాన్నైనా బాధలనైనా సరే చక్కగా సేద తీర్చుకోవచ్చు, అన్నీ భగవంతుడికి విన్నవించుకోవచ్చు, చెప్పుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుంది. చూసారా, మర్రి చెట్టు, అలాగే లక్ష్మీదేవి తల్లి విష్ణుమూర్తి తండ్రి అనమాట. వేప చెట్టు ఉంటారు. ఇక్కడ కూడా చుట్టూ కొలువై ఉంటారు. చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారండి. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఇలా ఉయ్యాలలు కడతారనమాట. పిల్లలు లేని వాళ్ళండి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా స్వామి ఇక్కడ కొలువై ఉంటారనమాట. ఇక్కడ దీపారాధన వెలిగించుకొని చక్కగా చుట్టూ ప్రదక్షిణ చేసుకొని 11 సార్లైనా అలాగ 108 సార్లు అయినా సరే, ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు ప్రదక్షిణ చేసుకుని తన చీర యొక్క కొంగును చింపి ఉయ్యాలగా కడతారండి. ఈ విధంగా ఊపుతారనమాట. ఇక పిల్లలు లేని వాళ్ళు ఈ విధంగా చేస్తారనమాట. ఇదిగోండి చూసారా, గోశాల కూడా ఉన్నదనమాట. గోవులన్నీ ఈ విధంగా మేత మేస్తున్నాయండి. చూస్తున్నారా, గోశాల కూడా ఉన్నది. చాలా పెద్ద దేవాలయం అండి. బాగా లోపల ప్రాంగణం చాలా పెద్దదనమాట. ఇదిగోండి ఇది ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటారు. చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. మనం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలని, అలాగే పెళ్ళిళ్ళు వివాహాలు కాని వాళ్ళు వివాహాలు జరగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి తప్పకుండా వాళ్ళ కోరికలు చెప్పుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి. అంత పుణ్యక్షేత్రం అనమాట. అంత మహిమాన్వితమైన మహిమలు గల దేవాలయం అనమాట అండి. సంతోషిమాత అయినా సరే ప్రతి దేవత కూడాను చూసారా ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారనమాట. చక్కగా నమస్కరించుకోండి. ఎంత చక్కగా ఉన్నారు ఆంజనేయ స్వామి. ఈ విధంగా ఉంటుందన్నమాట దేవాలయ ప్రాంగణం అంతా కూడాను. వరుసగా చూస్తున్నారు కదా, ఇలా లోపల ఎంత విశాలంగా ఉంటుందండి. బాగా బారుకి దేవతామూర్తులు ఈ విధంగా కనిపిస్తూ ఉంటారనమాట. చాలా చక్కగా ఉంటుందండి. ఇదిగోండి నవగ్రహాలు అనమాట. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహుకేతువే నమః. ఈ విధంగా
నమస్కరించుకొని 9 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాం అనుకోండి, చాలా పుణ్యం, చాలా మంచిదండి. తర్వాత పరమేశ్వరుడిని చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత పరమేశ్వరుని చూసుకోవచ్చండి. చూసారా ఎలా కొలువై ఉన్నాదో తల్లి, బంగారు తల్లి. చాలా దీదీప్యమానంగా విరాజిల్లిపోతూ ఉంటుందండి. సంతోషి మాత అయినా, అలాగే పరమేశ్వరుడైనా సరే, అలాగే గాయత్రి మాత అయినా సరే చక్కగా ఉంటారు. ఇక్కడ దేవతామూర్తులు కళ్ళకు కట్టినట్లుగా ఉంటారనమాట. అంత చక్కగా ఉంటారనమాట. ముఖ్యంగా దేవాలయాలకి బాగా వెళ్తామండి. మా వారు, నేను, పిల్లలు కూడా. పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా మా వారు, నేను, పిల్లలు గుంటూరులో చాలా దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడికి కూడా ప్రతిసారి వస్తూ ఉంటాం అనమాట. ఇక చాలాసేపు ఉండి స్పెండ్ చేస్తాం అనమాట అండి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పైపెచ్చు దేవాలయాలు దేవతామూర్తులందరినీ చూస్తూ ఉంటుంటే ఇక ఇల్లు అనేది గుర్తుకు రాదు. ఏమీ తెలియదండి. అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు మేము బాగా గడుపుతాం అనమాట. దేవాలయాలంటే ముఖ్యంగా ఇష్టం అండి బాగా. ఇక తీర్థయాత్రలు చేయాలంటే బాగా ఇష్టం అనమాట. దేవతామూర్తులను చూసుకుంటూ ఇక ఆ సంతోషం, ఆ భక్తే వేరు కదండి. ఆనందమే వేరు కదా. పరవశమైపోతాం అనమాట. అంత ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈ వేరే చోట ఎక్కడ దొరకదండి. ఇంత ఆనందం ఎక్కడా లభించదనమాట. భగవంతుడి దగ్గరే ఆ భక్తి అనేది, ఆ సంతోషం అనేది లభిస్తుందన్నమాట అండి. ఇక వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాము చక్కగా. అలాగే భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, భగవంతుడిని చూసుకుంటూ, ఇక ఇల్లు వాకిలు కూడా మర్చిపోతాం అనమాట. పిల్లలు, నేను, మా వారైనా సరే. ఏదైనా ఇహలోక సంబంధమైన సుఖాలు గానీ, ఆలోచనలు గానీ ఏమీ మనకు అనిపించవండి. భగవంతుడి దగ్గరుంటే ఆ తన్మయత్వం అనేది, ఆ మధురానుభూతి అనేది అలా అయిపోతూ ఉంటుందన్నమాట. బాబావారు కూడా చక్కగా షిరిడీలో కొలువైనట్లే ఉంటారనమాట. అంత బావుంటారనమాట అండి. ఇలా శిలాప్రతిమలు ఈ విధంగా పైన విధంగా చేశారనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నారో. చిన్న చిన్న గుడుల్లాగా, దేవాలయాల్లాగా గోపురాల్లో అలా ఉంటారనమాట. రాగానే పాదాలు, కాళ్ళు కడుక్కోవటానికి ఆ విధంగా సౌకర్యం ఉంటుందండి. ట్యాప్ సిస్టమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి హోమాల్లాగా, యజ్ఞాల్లాగా చేస్తూ ఉంటారండి. కొబ్బరికాయలు ఎప్పుడు కూడా ఇక్కడ లోపల ఉంటాయన్నమాట. మంచి సువాసన భరితంగా ఉంటుందన్నమాట. చక్కగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందండి దేవాలయ ప్రాంగణం అంతా కూడాను. ఎందుకంటే అమ్మవారు జగన్మాత జగజ్జన్ని కొలువై ఉంటారు కదా. గాయత్రి మాత ఉన్నది, సంతోషి మాత, లక్ష్మీదేవి తల్లి అంశలేనండి వీళ్ళంతా కూడాను. చక్కగా ఇక ఇక్కడికొస్తే సంతోషానికి కొదవ కొరత ఉండదనమాట. అంత ఆనందానికి అవధులు ఉండవన్నమాట అండి. ఏదైనా సరే జయమేనమాట అండి. అంత చక్కగా ఉంటుంది. ఇక బయట ప్రాంగణం అనేది ఇలా ఉంటుందండి. లోపల వెహికల్స్ ఇవన్నీ అలా లోపల పెట్టుకోవచ్చు అనమాట. బయట ప్రాంగణము ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా. మనకి దేవాలయం లోపల ఉన్నట్లే అనిపించదండి. అలా అనిపిస్తుంది. లోపలికి వెళ్తే దేవాలయ ప్రాంగణం అంతా చూసారుగా ఎంత విశాలంగా దేవతామూర్తులు వరుసగా ఎలా ఉన్నారో కొలువైపోయి ఇలా ఉంటుందన్నమాట. శ్యామలా నగర్లో గుంటూరులోనండి సంతోషమాత దేవాలయం అనమాట అండి. ఎప్పుడు కుంకుమ పూజ జరుగుతూ ఉంటుందండి. ప్రతి శుక్రవారం కూడా చక్కగా ముత్తైదువులకి కుంకుమ అర్చన, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుందన్నమాట. కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇక శ్రావణ మాసంలో ఇంకా వైభవంగా జరుగుతుందండి. అలాగే కార్తీక మాసంలో కూడా పరమేశ్వరుడికి ఇంకా వైభవంగా చేస్తారనమాట అండి. విడి రోజుల్లో మామూలుగా ఇక ఈ విధంగా ఉంటుంది. శుక్రవారాలు మాత్రం చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతూ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ మాత్రం దేవతామూర్తులను చూడగానే ప్రాణం ఉన్నట్లుగానే అనిపిస్తారండి. సంతోషమాత కానీ, అలాగే గాయత్రి మాత కానీ చూడగానే తల్లులు ఇక్కడే కూర్చున్నారా అనిపించేటట్లుగా ఉంటారనమాట. అంత సౌందర్యంతో, అంత అందంతో
కొలువై ఉంటారనమాట. అసలకి చూడగానే తన్మయత్వం పొందుతామండి. కాసేపటి వరకు కూడా తీరుకోలేమనమాట. అంత సౌందర్యంగా ఉంటారనమాట తల్లులు జగన్మాతలు. అలంకరణ కూడా చక్కగా చేస్తారండి పంతులు గారులు. ఆంజనేయ స్వామి వారికైనా సరే, అలాగే గాయత్రి మాతకైనా సరే, అలాగే సంతోష్ మాతకైనా ఈ విధంగా చాలా బాగా చక్కగా అలంకరిస్తారనమాట పంతులు గారులు. ఎందుకంటే పాలరాతి బొమ్మలుగా అనమాట అండి. అందుకోసం చెప్పేసి అంత సౌందర్యంగా ఉంటారనమాట. ముఖ వర్చస్సు కానీ తల్లుల యొక్క అంతా కూడాను అక్కడే కూర్చున్నారు, ఇక్కడ కొలువై ఉన్నారు అనిపించేలా ఉంటారనమాట అండి. చూస్తుంటే కన్ను ఆర్పం అనమాట. అంత అందంగా ఉంటారనమాట. అంత సౌందర్యంతో తేజోమయంగా ఉంటారనమాట అండి. అలాగే అలంకరణ ఇంకా సౌందర్యంగా ఉంటుందన్నమాట. అలంకరణ చేసే విధానం కూడా అంత బాగా చేస్తారు పంతులు గారులు. జగన్మాతలు జగజ్జనులు ఇక్కడ ఉన్నారా, ఈ దేవాలయంలో కొలువై ఉన్నారా, సంతోషమాత అలాగే గాయత్రి మాతే ఇంత చక్కగా ఉన్నారా అనిపిస్తున్నట్లు అనిపిస్తుందన్నమాట. అంత బాగుంటారండి. ఇక సంతోషానికైనా ఆనందానికైనా కొదవే ఉండదు, కొరత ఉండదండి. ఎవరైనా సరే పిల్లలు లేని వాళ్ళైనా అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళైనా ఇక్కడికి వచ్చి తప్పకుండా మొక్కుకుంటే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. చూసాం కదండి, గుంటూరులో శ్యామలా నగర్లోని సంతోష్ మాత దేవాలయంలోని దేవతామూర్తులందరినీ దర్శనం చేసుకున్నాం కదా. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.